హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు గ్రామీణ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అధికార హోదా పోస్టులు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇండియా బేస్డ్, ఆల్ ఇండియా బేస్డ్, జీతం 64,000, ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని అందరూ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మాకు మోటివేషన్గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. APEDA రిక్రూట్మెంట్ 2025. మనకి నోటిఫికేషన్ ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గైడ్ లైన్స్ ఉండదు, చూసుకోవచ్చు. మనం ఎలా ఆన్లైన్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. అందుకని ఫస్ట్ ఆన్లైన్ ఎలా అవుతుందో చూపిస్తున్నాను. చాలామంది ఫేక్ అని అనుకుంటున్నారు. కాదు, ఫేక్ కాదు ఇది. మనకి మొదటిగా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే మీరు ఇలాగ ఇక్కడి నుంచి చేయాలి. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండి ఒకసారి అప్లై చేసిన వారు అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ నేను అందరూ ఫ్రెష్ క్యాండిడేట్స్ కింద అనుకుని ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఈమెయిల్ ఐడి అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత నోటిఫికేషన్ ఎక్కడి నుంచి చూసారు ఎస్ అనుకోండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీని వస్తుంది. ఓటీపీ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది, పాస్వర్డ్వి క్రియేట్ అవుతుంది. అలా యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ దగ్గరకు వచ్చి మీరు కంప్లీట్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు, మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, చేసుకుని సబ్మిట్ చేయాలి. తర్వాత ఫుల్ డీటెయిల్స్ మీరు నింపి తర్వాత ఫీజు పేమెంట్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, అన్నీ, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉందో చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, యూజ్ఫుల్ వీడియో. దీంట్లో మొత్తం మనకి 3 పోస్టులు అయితే ఉంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి. దానికి ఏజ్ లిమిట్ వచ్చి 35 years. గ్రూప్ ఏ ఫస్ట్. ఇది మనకి 56,000 నుంచి బేసిక్ పే మొదలవుతుంది. అంటే మనకి ఎలా లేదన్నా సరే ఒక 85,000 దాకా మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అన్రిజర్వ్డ్, మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకే పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ కాబట్టి SC, ST, OBC వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. 5 years మనకి ఎక్స్పీరియన్స్ దీనికి అడగడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి అయితే మనకి 30 years. తర్వాత గ్రూప్ బి పోస్ట్ ఇది కూడా EWS వారే అప్లై చేసుకోవడానికి ఉంది. దీనికి ఒక పోస్ట్ ఉంది. దీనికి వచ్చేటికి 64,000 అయితే శాలరీ, అన్నీ కలుపుకుని 64,000 శాలరీ వస్తుంది. దీనికి మీరు ఏం చదవాలంటే డిగ్రీ చదవాలి. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఇక్కడ చాలా రకాల డిగ్రీలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ డిగ్రీ మీరు చదవలసి ఉంటుంది. చదివిన వారు డైరీ సైన్స్ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ నుంచి డిగ్రీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 3వ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్. దీనికి ఏజ్ లిమిట్ 30 years. గ్రూప్ బి పోస్టు. దీనికి కూడా 64,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి మన క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ అగ్రికల్చరు, హార్టికల్చరు, ప్లాంటేషను, అగ్రికల్చర్ ఇంజనీరింగు, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషను, వెటనరీ సైన్సు, డైరీ సైన్సు, ఏ చదివినా కానీ మీరు దీంట్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దాంతో బలంగా ఏజ్ మనకి 3 years ఓబీసీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years, డిఫెన్స్ పర్సన్, డిసేబుల్డ్ పర్సన్కి 3 years, ఎంప్లాయ్మెంట్ APEDA దీంట్లో ఎవరైనా ఎంప్లాయ్మెంట్ 3 years చేసిన వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారికి రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైపు ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ మేనేజ్మెంటు, లాజికల్ రీజనింగ్, IT రిలేటెడ్ బేస్డ్ కంప్యూటర్ ఆన్సరు, కరెంట్ అఫైర్స్, జనరల్ ఎకనామీ, ఇంగ్లీషు, గ్రామరు,
కి మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి డిస్క్రిప్టివ్ టైపు ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే 10 మార్కులు ఉన్నాయి. ఇది ఈ విధంగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 25% మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పేపర్కి ప్రిపేర్ అవ్వడానికి మనకి 3 అవర్స్ అయితే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. మేకింగ్ ఆన్సర్ ఓఎంఆర్ బేస్డ్. అర్థమైందా? తర్వాత వచ్చి మనకి నెగిటివ్ మార్క్స్ ఒక్కొక్క దానికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 40 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి వచ్చి నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్, అసిస్టెంట్ మేనేజర్ కోసం అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. 2.5 గంటలు ఉంటుంది. 100 మార్కులకు ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్, తర్వాత ఎక్స్పోర్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఫర్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్ డిగ్రీ లెవెల్, తర్వాత ఎస్ఐ రైటింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత టోటల్ మనకి మార్క్స్ అయితే 100 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత మీకు నెగిటివ్ మార్క్స్ 25% నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్. మెటీరియల్ నో బుక్స్ నో మెటీరియల్ అలౌ చేయరని చెప్తున్నారు. అందరికీ తెలిసి ఇది ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నారు. దీనికి క్వాలిఫైయింగ్ 60% మార్క్స్ అయితే రావాలని చెప్పడం అయితే జరిగింది. దీని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి మీరు దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ మనకు వచ్చేటప్పటికి మనకి 1 డిసెంబర్ 2025. చాలా దూరం ఉందనుకోకండి. ముందరే అప్లై చేసుకోండి, మర్చిపోతారు దీనికి మీరు.